హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు బీరకాయ తొక్కలతోటి రోటి పచ్చడి చేస్తున్నాను. బీరకాయ తొక్కలు ఇవి కడిగి శుభ్రం తీసి పెట్టుకున్నాను. కొంచెం ధనియాలు, కొంచెం జీలకర్ర, ఒక టమాటా, ఒక 8 పచ్చిమిరపకాయలు, ఓ 10 ఎల్లుల్లిపాయ రమ్మలు, నిమ్మకాయ సైజు అంతా చింతపండు, కొంచెం ఏడుశనగకాయ గుళ్ళు, కొంచెం కరివేపాకు. ఇవి వేపుకోవడానికి ఇప్పుడు ఇవన్నీ తాలింపు పెట్టుకోవడానికి ఆవాలు, జీలకర్ర, ఎల్లుల్లిపాయ రమ్మలో కారు, కొంచెం జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, ఎండుమిరపకాయలు 2, చిటికెడు మామూలుగా పసుపు, కొంచెం ఇంగువ. ఇవి ఆకన్నా పోపు పెట్టుకోవడానికి. ఇప్పుడు పొయ్యి మీద మూకుడు పెట్టాను, పొయ్యి వెలిగిస్తున్నాను. ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఈ పల్లీలు వేసుకోవాలి. ఇవి కొంచెం వేగాలి. కొంచెం ఎక్కువ మంట కాకుండా తక్కువలో పెట్టుకొని వేపుకోవాలి. ఇవి మాడిపోతాయి లోపల ఉడకకుండా. యాగువ ఇవి కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోనూ ధనియాలు వేసుకోవాలి. అలాగే పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. కొంచెం కరివేపాకు వేసుకుంటున్నాను. ఇప్పుడు కొంచెం జీలకర్ర వేసుకుంటున్నాను. హాయ్ ఫ్రెండ్స్, ఈ బీరకాయ వేపి అన్నీ కలిపి పచ్చడి చేసి మామూలు మిక్సీలో పెట్టి చేసాను. మిక్సీ వేసాను. ఇది మామూలుగా ముద్ద చేసాను. ఇది ఇప్పుడు పోపు పెట్టుకోవాలి. ఇదిగో పొయ్యి మీద మూకుడు పెట్టాను, పొయ్యి వెలిగిస్తున్నాను. మూకుడు వేడెక్కిన తర్వాత మినపప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర ఇవన్నీ కరివేపాకు వేసుకుంటున్నాను.
ఇవి కొంచెం వేగాలి. వేగిన తర్వాత కొంచెం మంట తగ్గించుకోవాలి, ఎక్కువ పెట్టకూడదు, మాడిపోతాయి. ఇప్పుడు ఇందులో పసుపు వేసుకోవాలి. ఇందులో ఇప్పుడు కొంచెం ఇంగు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇది కట్టేసాను. వేగిపోయినాయి. అంటే కొంచెం వేడి మీద వేయకూడదు పచ్చడి, కొంచెం చల్లారిన తర్వాత వేసుకుంటే బాగుంటుంది. ఇందాక చూపించినప్పుడు ఇందులోనూ ఉప్పు వేయటం అది చూపించలేదు. ఆ తర్వాత ఉప్పు వేసుకున్నాను. ఇదిగో పోపు ఇలాగే వేగింది. వేగిన తర్వాత కట్టేసుకున్నాను. ఇప్పుడు కొంచెం చల్లారిన తర్వాత ఈ పచ్చడి వేసుకోవాలి. ఈ పచ్చడి ఇడ్లీలో కానీ దోశల్లో కానీ అన్నంలోకి బాగుంటుంది. వేడివేడి అన్నంలోనే నెయ్యి వేసుకొని పచ్చడి వేసుకొని తింటే బాగుంటుంది. మీరు ట్రై చేసి చూడండి. ఈరోజు మా ఇంట్లో ఇది పప్పుచారు పెట్టాను, ఆనపకాయ ముక్కలు వేసి, అందుకని పచ్చడి బాగుంటుందని ఇది చేసుకున్నాను. ఇదిగో ఇలా చేసుకున్నాను, పప్పుచారు పెట్టుకున్నాము. దీనికి కాంబినేషన్ ఇది బీరకాయ పచ్చడి, ఇది తొక్కల పచ్చడి బాగుంటుంది. మీరు ట్రై చేసి చూడండి. ఓకే ఫ్రెండ్స్, మరి బాయ్, మరి ఉంటాను మరి.